చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 26, 27, 28. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైనటువంటి సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టారు. గొప్ప జనసమూహము ఆయన్ను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. పిల్లరా, అలాగే 31వ వచనములో, వారు పశ్చిమ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. దేవుని యొక్క మహాకృపలో ప్రియులరా, ఈ యొక్క వాక్య భాగము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేయడానికి తీసుకొని పోతూ ఉన్నప్పుడు సిలువను మోపిస్తూ నడిపిస్తున్నటువంటి సందర్భం. మనం గనక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, ఆ ఉగ్రత మన మీదకి రాకుండా చేయు నిమిత్తము ఆయన మన కొరకు సిలువలో చనిపోయారు. పేతురు రాసిన మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని యొక్క ప్రేమలో చదవండి, త్వరగా చదివితే ముందుకెళ్తాము. పేతురు మొదటి పత్రిక 3:18. కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో ఒక్కసారే శ్రమపడ్డాడు. అంటే మొత్తం కూడా మన పాపములను కడిగి వేయటానికి ఆయన సిలువలో రక్తమును కార్చారని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం దాకా కనపడుతుంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూస్తే 7వ అధ్యాయము. కాబట్టి మనము చాలామందిని నేను చూశాను, మరి మీరు కూడా చేశారో నాకు తెలియదు, సిలువను పట్టుకొని ఏడుస్తారు. సిలువను పట్టుకొని ఏడిస్తే రక్షణ వస్తుందా? మారు మనసు వస్తుందా? సిలువను ముద్దు పెట్టుకుంటే వస్తుందా? లేదా కొయ్య సిలువ మీద ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మకు ముద్దు పెడితే మారు మనసు వస్తుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యమును ద్వారానే మారు మనసు అనేది రావాలి. హృదయము తెరవబడేది దేని ద్వారా అంటే వాక్యం ద్వారా తప్ప ఏ బొమ్మల ద్వారా, సిలువల ద్వారా, లేక మరి పటాల ద్వారా, ఏ యొక్క జపాల ద్వారా, లేదా మెడలో వేసుకునే గొలుసుల ద్వారా, లేకపోతే ఉంగరాల ద్వారా రాదండి. దేవుడు వాక్యము సెలవిచ్చినట్టుగా మనము ఏడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు దేవుడు ఏడవద్దు, మీ పిల్లల కొరకు ఏడవమని అన్నారు. ప్రభువారు చనిపోయింది క్రీస్తు శకం 30లో. ప్రియులరా, అయితే ఆయన చెప్పిన మాట అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. చాలామందికి ఇక్కడ కూడా అర్థం కాదు. ఎందుకు ఏడవకండి, నా గురించి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవమన్నాడు, ఎందుకండి ఈ మాట అన్నాడు అని చాలామంది అడుగుతుంటారు నన్ను కూడా. ప్రియులరా, సమాధానం ఒకటే. ఎందుకు అంటే ఇప్పుడు 30వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఇంకొక 40 ఏళ్ళకి అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరము కాల్చబడబోతూ ఉంది, మొత్తం నాశనం చేయబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు 30వ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ బిడ్డలు
అది యవ్వనస్తులు, పెళ్లి కానివారు, పెళ్ళి అయినవారు ఉన్నారనుకుందాం, వాళ్ళకి పిల్లలు పుట్టారనుకుందాం. ఆ పిల్లలకి అప్పుడు ఎంత వయసు ఉంటుంది? 40 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల కొరకు ఇది నాశనం కాబోతూ ఉంది, ఈ యొక్క యెరూషలేము. కాబట్టి మీ పిల్లలు ఆ నాశనమునకు గురి కాకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన మాట ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే తల్లులకు కూడా మేము చెప్పేది అదే. మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు ఏడవండి. నేను సంఘంలో చేరిన కొత్తలో పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడిగితే, మా పిల్లల గురించి చేయండి అని ఒక మాట ఆయన అడిగితే అన్నాడు, నీ పిల్లల గురించి చేయాల్సింది నువ్వే. చిన్ననాటి నుండే నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాడు ఆయన. అదేంటండి మీరు చేయరా అంటే, నువ్వు చదువు రానివాడివి కాదు, ప్రార్థన రానివాడివి కాదు, పామరులైనటువంటి శిష్యులే అంత ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయలేవా అన్నాడు. సిగ్గుపోయింది నాకు. నిజమే కదా, ప్రార్థన చేయలేమా? అందుకని ఆ రోజు నుంచి పిల్లల కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఎప్పటి నుంచి అండి? 30 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆ 30 సంవత్సరాల పిల్లలు పుట్టిన కొత్తలో మరి ఈ రోజున వాళ్ళు ప్రయోజకులయ్యారన్నా, చదువుకున్నారన్నా, ఉద్యోగాలు వచ్చాయన్నా, మంచి వివాహాలు జరిగాయన్నా, ఉన్నత స్థితిలో ఉన్నారన్నా అంటానికి గల కారణం ఏంటంటే కొయ్య సిలువలు కాదు, కొయ్య బొమ్మలు కాదు. ఏమంటే వెండి ఇత్తడి రాగి బొమ్మలతో మేము ఆరాధించలేదు, లేదా వాటిని ముద్దులు పెట్టుకోలేదు, ఆ సిలువలు పట్టుకొని ఏడవను లేదు, యేసయ్య వాక్యమును పట్టుకొని ఏడ్చాం. అలా నీవు కూడా చేస్తే నీ కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. అయితే వాళ్ళకి అది అర్థము కాలేదు. దేవుని యొక్క ప్రేమలో 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో 10వ వచనంలో చదివినట్టుగా చదవండి మరొకసారి. ఎలాగా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంతే తప్ప సిలువను చూసి ఆడకూడదు. చర్చిలో ఒకవేళ సిలువ బొమ్మ పెడితే పాస్టర్ గారు ముందుగా పోయి సిలువకి దండం పెట్టి పోతా ఉంటే సంఘస్థులంతా కూడా దండం పెట్టుకుని పోతున్నారట. ఏం చేస్తున్నాడు అతను చెప్పండి? విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. అంటే సేవకుడే విగ్రహారాధన చేయగలిగింది, మరి విశ్వాసం చేయరా? చేస్తారు. కాబట్టి ఈ మందిరంలో కూడా ఒక ఆమె, ఒక అన్యురాలు ఒకసారి వచ్చినప్పుడు ఆమె కూడా, అయ్యగారు ఒక్క నిమిషం అండి అంది. ఏమ్మా అన్న, కొంచెం దండం పెట్టుకుంటానండి అంది. వెనకాల సిలువ ఉంది కదండి, అక్కడికి దండం పెట్టుకుంటుందంట, ముద్దు పెట్టుకుంటుందంట. అమ్మా, అవి ఒక టైల్స్ తోటి తయారు చేసినటువంటి సిలువ. అది కేవలము ఇది చర్చి అని చెప్పడానికి గుర్తుగా పెట్టానే తప్ప దాన్ని ఆరాధించడానికి కాదు, దాన్ని పూజించడానికి కాదు, దాన్ని ముద్దు పెట్టుకోవడానికి కాదు. అవి పగిలిపోవచ్చు, కానీ నీ గుండె పగిలితే దేవుని రక్షణ వస్తుందమ్మా అని నేనంటే, మా పాస్టర్ గారు ముద్దు పెట్టుకుంటాడండి అక్కడ అంది. ఓహో, నాకు తెలియదులేమ్మా, కొత్తగా వచ్చినట్టున్నావు కదా, మరలా అక్కడికి వెళ్ళిపోతావు కదా, అక్కడే పెట్టుకోమ్మా, ఇక్కడ మాత్రం పెట్టబాకండి. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి దేవుడు తాను ఎందుకు వచ్చాడో ముందుగానే చెప్పాడు. అనేకులకు విమోచన కలగ చేయటానికి నేను రక్తము కాచి సిలువను మోసి మీ పాప భారమును మోయటానికి వచ్చాను. పరిచర్య ఎవరైనా చేయటానికా నాకు అంటే కాదు, నేనే పరిచర్య చేస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఈ రోజున మనమైతే ఏం చేస్తామంటే, కొందరైతే అమ్మగారు నేను ఊడుస్తాను మీరు ఎందుకు లేండి అని కూర్చోబెడతారు. కొంతమంది ఏం చేస్తారు, మనకెందుకులే వాళ్ళు ఊడుస్తున్నారుగా, ఊడ్చిన తర్వాత పోయి కూర్చుందాం అనుకుంటారు. కానీ మేము నేర్చుకున్నది పరిచర్యలో మొట్టమొదటిగా కుర్చీలు తొడవటం,
అలాగే గ్రౌండ్ క్లీన్ చేయటం. మీకు తెలుసో లేదో, మేము రక్షణ పొందటానికి ముందు రోజులలో మా చర్చికి అసలు ఏమీ లేదు, ఒక ఖాళీ స్థలం అది. ఆ ఖాళీ స్థలంలో ఇది కూర్చునేవాళ్ళు. అలాంటి దాన్ని ఆదివారం పొద్దున్నే పోయి లేదా శనివారం పోయి అదంతా కూడా పొలికట్టె అంటారు, కందికట్టెతోటి క్లీన్ చేసి మళ్ళీ వాటి మీదంతా కూడా ఆ యొక్క బ్లీచింగ్ చల్లి అప్పుడు పట్టాలు వేసుకొని ప్రార్థనలు చేసేవారు వాసన రాకుండా ఉండటానికి. ఈ రోజున ఒక అశుభమైనది కనుక కనపడితే నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, కానీ మేము అలా చేయలేదు. ఎందుకంటే పరిచర్య మేము నేర్చుకున్నాము, మాకు నేర్పించారు. సేవకుడు చేసేవాడు, అలాగే విశ్వాసులు కూడా చేసేవాడు. అలాగే స్టూటపురంలో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజుల్లో 2 నెలల ముందుగా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి గుంజలు బాతి ఆ గుంజల మీద పైన కర్రలు కట్టి ఆ కర్రల మీద తాటాకులు పరిచేవాళ్ళం. అంత పరిచర్య చేసాం. ఈరోజు గుడారాలు వేసుకుంటున్నారు చాలామంది, కానీ మా రోజులు వేరండి. ప్రతి గుంజ దగ్గర పట్టుకొని, అయ్యా ఈ గుంజ దగ్గర ఎవరు కూర్చుంటారో నాయనా వారిని దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థనలు చేశాం. ఈ రోజున ప్రార్థనలు కనపట్టలేదు మాకు. ఈ రోజున అలాంటి తగ్గింపుతనం కనపడటం లేదు. కారణం ఏమిటి అంటే ఫ్యాషన్గా వచ్చి కాసేపు వాక్యం చెబుతాం, మాకు కాఫీ టిఫిన్లు భోజనాలు పెట్టండి, మేము దిగంగానే చర్చి కనపడాలి మాకు అనేటువంటి సేవకులు ఎక్కువైపోయారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడైతే చెప్పాడు, మీరు గనక స్వార్థ పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళకండి, ఎవరింట్లో ఎవరు మిమ్మల్ని పిలిచి భోజనం పెడితే వారి దగ్గర తినండి అని చెప్పాడు. డబ్బులు అడగమని చెప్పలా. ఈ రోజున ఒక సేవకుడు నాతో వచ్చినప్పుడు, అయ్యగారు ఏంటి ఆమె 10 రూపాయలే ఇచ్చింది అన్నాడు. అయ్యా ఆమె స్తోమత కొద్దీ ఇచ్చింది, ఆమె భోజనం పెట్టింది కదా నీకు. ఏం భోజనం లేండి, రుచి పచి లేని భోజనం అన్నాడు. రుచి పచి లేని భోజనమైనా నాకి తిన్నావు కదయ్యా అని అంటే అప్పుడు ఆకలేసిందండి అన్నాడు. మరి ఆకలి తీర్చింది కదా తల్లి, 10 రూపాయలు ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏంటి అసలు అని నేనంటే, అది కాదులే గారు, మీతో తిరగటం కష్టమే అన్నాడు. నిజమే, నాతో తిరగాలంటే కష్టమే. ఎందుకంటే డబ్బు కోసమో, లేకపోతే వాళ్ళు పెట్టే రుచికరమైన భోజనం కోసమో, లేకపోతే ఆ పూరిళ్ళనో ఆ కుర్చీలేదనో ఇలాగా అనుకొని సేవ చేయలా, సేవలోకి రాలా. దేవుని యొక్క ప్రేమ గ్రహించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. భక్సింగ్ గారు రక్షణ పొంది ఇండియాకి వచ్చిన కొత్తలో ఎక్కడ పరిచయం చేశారో తెలుసా ప్రియులరా? పాకిస్తాను మన దేశం విడిపోకుండా ఉన్నటువంటి దినాల్లో రోడ్లు ఊడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరిచయం చేశాడు. అలాగే ఒకరోజు దేవుడు నీకు ఒక ఆత్మని నేను ఇస్తున్నాను వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియలా. అక్కడ కొట్ల దగ్గర కూర్చొని ఆ యొక్క కంజర కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇసుక్కున్నారు. ఓ బావాయా ఇసుకు పుడుతుంది ఇక్కడ అన్నారు. ప్రభుని అడిగాడట, అయ్యా ఇదేంటి ఆత్మనిస్తా అన్నావు, మరి మనుషులున్న చోటుకు వచ్చా నేను, మరి ఒక్కళ్ళు కూడా నన్ను ఆదరించట్లేదు, తరిమేస్తున్నారు, ఏమి చేయాలి అనుకుంటూనే మెల్లిగా ఎవరూ లేనటువంటి రైల్వే స్టేషన్ పోయి కూర్చున్నాడు. మంచినీళ్ళు తాగి, డబ్బులు లేవు, కాఫీ తాగడానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. ప్రియులరా, ఆ సమయంలో ఒక వ్యక్తి మరి రైలు కింద పడి చనిపోదామని వచ్చాడు. ట్రైన్ రాబోతూ ఉంది, కోత వినపడతా ఉంది. ఇతను గబగబా పరిగెత్తుకుంటూ పోయి ఆ రైలు పట్టాల మీద పడిపోతానికి సిద్ధపడిపోయి దిగేశాడు. వెంటనే భక్సింగ్ గారు పోయి ఆ బిడ్డని పైకి లాగి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటే తన కథ అంతా చెప్పాడు. అప్పుడు అన్నాడు, రా యేసు రక్షకుడు అని చెప్పి తన గదిలోకి తీసుకెళ్ళి అతనికి వాక్యం చెప్పి అతను సేవకుడిగా చేశాడు. దేవుడు ఆత్మనిచ్చాడుగా. ఆలోచన చేయండి, అలాంటి పరిచర్య ఈరోజు కనపడతా ఉందా? లేదు కదా. దేవుని ప్రేమించవలసిందిగా బ్రతిమిలాడుకుంటా ఉన్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంత్యకాల సంబంధం ఇది.
ఇదే మాటలు రాబోయే మహాశ్రమల కాలంలో మనుషులు పలుకుతారని చెప్తా ఉంది వాక్యం. చదవండి. ఏమిటంటే దేనికి మొక్కుతున్నారంట? కొండలకి. విజయవాడలో కొండ ఉంది కదా, గుణదల్లో కొండ ఉంది, తిరుపతిలో కొండ ఉంది, ఏమండి నరసరావుపేటలో కొండ ఉంది, మరి కొండలకు వెళ్ళి ఫిరంగపురంలో కొండ ఉంది. ఈ కొండలకు వెళ్ళి మొక్కుతున్నారట. ఉగ్రత దినం అప్పుడంట మీకు మొక్కాం కదా ఇన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని కాపాడండి అని అడుగుతారట. కానీ అవి కాపాడలేకపోతాయట. ఎందుకని? కొండలు లోయలు అన్నీ కూడా సృజించిందెవరు? ప్రభువు. ఇది గ్రహించలేని మనుషులు వాటికి దండం పెట్టడం మొదలుపెట్టారు. దేవుని ప్రేమలో హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. భయంకరమైన పరిస్థితి కనపడుతూ ఉంది. ఏమవుతాయంట? ఉన్నత స్థలాలు లయమైపోతాయంట. యాకోబు పత్రికలో అంటాడు, భూమి మీద ఉన్నటువంటి పంచేంద్రియములు మహావేంద్రముతో లయమైపోయే రోజు రాబోతా ఉంది, వాక్యం ఒకటే నిలబడుతుంది అని ప్రభువారు చెప్తా ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 30వ వచనం. పర్వతములారా మా మీద పడుడి అని కొండలతో చెప్పసాగదురు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. 23వ అధ్యాయము 30వ వచనం. చూసారా? దేవుడిని మొక్కుతారంట. నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని మొక్కక కొండలు కోనలు చెట్లు పుట్టలు ఏమంటే వీటిని మొక్కేటువంటి స్థితికి వెళ్ళిపోయారు అని బాధపడతా ఉన్నాడు ప్రభువారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులరా, అవి మిమ్మల్ని కాపాడతాయా? అవి మిమ్మల్ని మరి ఇప్పుడు ఆ దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ కొండల మీద కూడా బాంబులు వేసారట. ఆ కొండలు పగిలిపోయారు. ఆ కొండలలో వాళ్ళు మసీదులు కట్టుకున్నారట. మరి ఆ మసీదులు కూడా ధ్వంసం అయిపోయాయి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? యెరూషలేంలో కూడా బాంబులు వేశారట. మరి ఏంటి పరిస్థితి? ఎవరికి మొక్కాలి? రాళ్ళక, కొండలక, కొయ్యలక, బొమ్మలక, దేనికనేది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని అంటున్నారు ప్రభువారు, నా గురించి అడవబాకండి. మీ పిల్లలు ఏమైపోతారో రేపు? మీ పిల్లలు భ్రష్టులైపోతారేమో, పనికివారిని మారైపోతారేమో. ఉగ్రత రాబోతూ ఉంది. ఇంకొక 40 ఏళ్ళకి మీ పిల్లలు అప్పుడు మంచి యవ్వన దశలోకి వస్తారు. వాళ్ళు ఎలాగుంటారు? ఒక్కసారి వాళ్ళ గురించి అడగండమ్మా అని ప్రభువారు చెప్తున్న మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు నీకు కూడా అర్థం కావట్లేదు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పిల్లలు నీ యొక్క కంట్రోల్లో ఉంటారు, దేవుడి మాట వింటారు. కానీ వింటలేదండి అని పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోకు. నీకు ప్రార్థన ఉందా లేదా? మా అబ్బాయి చదివితే మా అబ్బాయికి మార్కులు వస్తాయి, మీ అబ్బాయి చదివితే మీ అబ్బాయికి మార్కులు వస్తాయి. మా తల్లి ప్రార్థన చేస్తే మా కుటుంబానికి మేలు, నీ తల్లి ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి మేలు. యోబు తండ్రిగా తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు. మరి ఎంతమంది తండ్రులు ఈరోజు ప్రార్థన వచ్చు? పిల్లల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, భార్యాభర్తలు చేతులు పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీరు కార్చేవాళ్ళు, కష్టం వస్తే దేవుడి దగ్గర పెట్టి బతిలాడుకునేవాళ్ళు ఎంతమంది భార్యాభర్తలు ఉన్నారంటారు? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కుటుంబ ప్రార్థనలు లేవు, దేవుని యొక్క మార్గంలో నడవట్లేదు. లూకాసు వార్త 23:31లో మనం ఇందాక చదువుకున్నట్టుగా, పశ్చిమ్రానికే వారు ఇలాగు చేసిన యెడల. ఇప్పుడు చర్చెస్లో ఉన్నాయన్నీ ఎండినయా లేకపోతే పచ్చియా?
చాలా చోట్ల కనపడే సిలువలన్నీ ఎండినయా పచ్చియా? ఎండిని. కాబట్టి పశ్చిమానికే ఇలా చేసినప్పుడు ఎండిన దానికి ఇంకేం చేస్తారో చేస్తూనే ఉన్నారు ఈరోజు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మరి పేతురు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. నీతిమంతుడైన యేసు మన పాపముల కోసం అంతగా నలిగిపోతే పాపంలోనే ఉండి రక్షణ పొందని వారి గతి భయంకరంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. 4వ అధ్యాయం 17-18. దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే. దేవుని ఇల్లు అంటే చాలామందికి తెలియదు కదా. దేవుని ఇల్లు అంటే యెరూషలేము. ఎందుకని? అబ్రహాంతో ఏం చెప్పాడు? కనాను దేశానికి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని కనపడుతుందో తెలుసా? పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచెను అని అంటాడు. యెరూషలేము నేను ఎన్నుకున్నటువంటి పట్టణము, సియోను నా యొక్క సింహాసనము అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చదవండి. కాబట్టి గమనించండి, సువార్తకు అవిధేయులైనటువంటి వారి గతి ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతారండి? బైబిల్ ప్రకారం పాతాళానికి వెళ్ళిపోతారు. మార్క్స్ వార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిజం పొందని వాడు శిక్ష పొందుతాడు అని రాసింది. అదేంటండి అట్లా చెబుతారు పాస్టర్ గారు? నేను రాయలేదమ్మా, దేవుడే రాశాడు. మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారికి ఏం కలుగుతుందో బైబిల్ చెప్తా ఉంది. పాస్టర్ గారు అంటలేదు ఆ మాట. పాస్టర్ గారు అన్నారని అపార్థం చేసుకోవాకు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే నమ్మకుండా రక్షణ పొందకుండా ఉంటారో వారికి శిక్ష విధించబడుతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుందంట? యెరూషలేములో నుంచే మొదలవుతుందంట. అంటే దేవుని ఎన్నుకున్నటువంటి పట్టణంలో నుంచే అది ఎదురు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. పచ్చి మ్రానువలే జీవం కలిగి ఉన్నను, లేక ఎండి మ్రానువలే ఫలించని స్థితిలో ఉన్నను. కాబట్టి మనము మొద్దులు తెచ్చుకొని మరి ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు కాబట్టి. ఆ యొక్క మొద్దులు తెచ్చుకొని బాడిస్తోటి దాన్ని పగలగొట్టుకొని కట్టెలు చేసుకొని మనము పొయ్యిలో పెట్టుకున్నాం, కొనుక్కొచ్చుకున్నాం. మరి ఈ రోజున గ్యాస్ లేకుండా ఇంకొక నెల రోజుల పాటు ఉంటే మనం ఎలాగుంటామో అర్థమైపోతుంది. ఇదే స్థితి కనుక ఉంటే ఇంకో నెలకి చాలామంది ఇళ్లలో గ్యాస్ ఉండదు, బుక్ అవటం లేదు. ఏం చేస్తారు? ఇక కట్టెలు పొయ్యి, బొగ్గులు పొయ్యి, పొట్టు పొయ్యి. అప్పుడు వాటి రేట్ ఎంత పెరుగుతుందో తెలుసా? కట్టెలు 100 రూపాయలు ఉంటే అప్పుడు 500 చెబుతాడు వాడు. ఏది? మణుగు. అదేంటండి మొన్నటిదాకా 100కే ఇచ్చావుగా? అవునమ్మా, అందరూ కొనుక్కెళ్తున్నారు కాబట్టి మా దగ్గర కూడా స్టాక్ తక్కువ ఉంది, నీకు ఇష్టమైతే కొనుక్కో అంటాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులారా, కష్టకాలాలు మొదలయ్యాయి, కరువు రోజులు రాబోతూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఇది ఇప్పటితోనే సరిపోతుందంటే సరిపోదు. కారణం ఏంటో తెలుసా? ఆ దేశాల నుండి రావలసిన షిప్స్ని చాలా వరకు కాల్చివేస్తూ ఉన్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయల ఖరీదైనవి తగలబడిపోయినప్పుడు అవతల తర్వాత మళ్ళా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మనకు పంపాలన్నప్పుడు రేటు పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. కాబట్టి ముందున్నవి కష్టకాలాలే. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53:3లో ఆయన తృణీకరింపబడినవాడు, మనుషుల చేత విసర్జింపబడినవాడు. 12వ అధ్యాయము 10వ వచనం. తాము పొడిచిన వాని తట్టు చూచి అతని నిమిత్తము ఏడుస్తారు అని రాశాడు. 12:10 జకర్యా గ్రంథం. ఓకే. లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుండి 24. యెరూషలేము నాశనమును గూర్చి యేసు చేసిన హెచ్చరికది. ఇర్మియా 9:1
హతమైన నా ప్రజలు కుమారుని చూచి నేను దివారాత్రము ఏడ్చినట్లు నా తల నీళ్లమడుగుగాను నా కన్ను నీళ్లుగా ఊటగాను ఉండునుగాక అన్నాడు. ఈ దేని గురించి అంట? హతమైన నా ప్రజల కుమారుని చూచి దివారాత్రులు ఏడ్చే రోజు. కీర్తన 126:5 కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయుదురు. మనం నేడు పశ్చాత్తాపంతో విత్తితే మనం సంతోషమైన పంటలను కోసుకోగలుగుతాం. దేవుని వైపు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను, ఆయన మన వేదనను పంచుకునే దేవుడండి. ప్రకటన 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఎప్పుడు? నువ్వు కన్నీరు గార్చినప్పుడు, నువ్వు బతిమలాడుకున్నప్పుడు, దేవా నువ్వే దిక్కనుకున్నప్పుడు. ఇలారా ఒక పాట, చక్కని పాట రాశారు. ఆ పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నిసార్లు పాడుకున్నా గొప్ప పాటే. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే మనకు ఆశ్రయము, దివ్యమైన దుర్గం. కాబట్టి ఆ దుర్గాన్ని మనం మర్చిపోయామా? ఇక్కడున్న దుర్గాలను ప్రేమిస్తున్నామా? ఏ దుర్గము ప్రేమించాలో అర్థం కాలేదా? అభయం అభయం అభయమే కూడా ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్నుయును. ఆయన్ని మర్చిపోయాం. ఈరోజు ఆ పాటలు పాడేవాళ్ళు లేరు. ఆ గ్రహింపు రావటం లేదు. ఎవరు దుర్గముగా నీకు ఉండాలి, ఎవరు ఆశ్రయముగా నీకు ఉండాలి. ఈరోజున అలాంటి కృప నీవు కలిగి ఉండాలని నీ కుటుంబం కొరకు, దేశం కొరకు, నీ గ్రామం కొరకు, సేవ కొరకు, సేవకుడి కొరకు మీరు కన్నీటి పర్యంతం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాంటి కృప మీకు దేవుడు దయచేసి మీ కుటుంబముల కొరకు మీరు ఏడ్చినట్లయితే సంతోషమైన పంటలు కోసుకుంటారు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటారు అని ఉపజ్ఞా గ్రంథంలో కనబడుతూ ఉంది. ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రార్థన తప్ప మరొకటి లేదు. కాబట్టి నీ జీవితంలో అలాంటి ప్రార్థన పరులుగా మీరు ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.